ఓకేనండి. మనందరికీ తెలిసిందే నవోదయ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఓకేనా? నవోదయ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, నవోదయలో ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఓకేనండి. దేనికి ఎన్ని మార్క్స్ అన్న విషయాన్ని మన ఛానెల్‌లో ఆల్రెడీ ఒక వీడియో చేయడం జరిగింది. మెంటల్ ఎబిలిటీ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది, నెక్స్ట్ లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అంటే మీ లాంగ్వేజ్ మీరు ఇంగ్లీష్‌లో రాస్తే ఇంగ్లీష్‌లో ప్యాసేజ్‌లొస్తాయి. తెలుగులో రాస్తే తెలుగులో ప్యాసేజ్‌లొస్తాయి. ఓకేనండి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ. మెంటల్ ఎబిలిటీ గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. ఈరోజు క్లాస్‌లో మనం మెంటల్ ఎబిలిటీ గురించి డిస్కస్ చేద్దాం. ఓకేనా? మెంటల్ ఎబిలిటీ. సో, మానసిక సామర్థ్యాల పరీక్ష. మెంటల్ ఎబిలిటీ టెస్ట్. ఇంగ్లీష్‌లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అని పెద్ద పదం ఉంటుందండి. ఎంఏటీ అంటారు. తెలుగులో మానసిక సామర్థ్యాల పరీక్ష. సో, మీ బ్రెయిన్‌ని మీరు ఎలా యూజ్ చేస్తున్నారు? మీ బ్రెయిన్ ఎంత స్ట్రాంగ్ ఉంది? మీ బ్రెయిన్‌ని ఎలా డిఫరెంట్‌గా ఆలోచించడం నేర్చుకుంటున్నారు అనే విషయాన్ని బట్టే ఓకేనండి. ఈ టెస్టింగ్ చేసేదే మానసిక సామర్థ్యాల పరీక్ష. సో, తెలుగులో మానసిక సామర్థ్యాల పరీక్ష అంటారు. ఇంగ్లీష్‌లో మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటారు. సో, మెంటల్ ఎబిలిటీ టెస్ట్ అంటే ఏంటి? ఇందులో పూర్తిగా పిక్చర్సే ఉంటాయండి. పూర్తిగా పిక్చర్స్ అంటే బొమ్మలే ఉంటాయి. 40 క్వెషన్స్ వస్తాయి. గుర్తుపెట్టుకోండి. 40 క్వెషన్‌లొస్తాయి. 50 మార్క్స్. 40 క్వెషన్స్ వస్తాయి. 50 మార్క్స్. సో, మీరిక్కడ ఒకటి అబ్జర్వ్ చేసి ఉంటారు. క్వెషన్స్ ఏమో 40 ఉన్నాయి. మార్క్స్ ఏమో 50. అంటే ప్రతి ఒక్క క్వెషన్‌కి 1.25 మార్క్స్ ఉంటాయి. మీరు కరెక్ట్‌గా చేసిన ప్రతి ఒక్క క్వెషన్ కూడా 1.25 మార్క్స్. ఎన్ని క్వెషన్స్ అండి టోటల్‌గా? 40. 40 ఇంటూ 1.25 చేయండి. మీకు ఆన్సర్ 50 వస్తుంది. సో, 40 క్వెషన్స్, ఎవ్రీ క్వెషన్ కూడా 1.25 మార్క్స్. 50 క్వెషన్స్. సో, ఈ మెంటల్ ఎబిలిటీ అనేది చాలా చాలా ఈజీగా ఉంటుందండి. గుర్తుపెట్టుకోండి. మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే 50 మార్కులు కనపడుతున్నాయి ఇక్కడ. ఎగ్జామ్ ఎన్ని మార్కులకండి? 100 మార్కులకి. 80 క్వెషన్స్ 100 మార్క్స్. సో, 100 మార్క్స్‌లో 50 మార్క్స్ ఇదే కనపడుతుంది కదా! 50 మార్క్స్ ఇదే కనపడుతుంది. ఏంటండి? మెంటల్ ఎబిలిటీ టెస్ట్. సో, సగం క్వెషన్స్ ఇందులోంచే వస్తాయి. సగం మార్కులు ఇందులోంచే వస్తాయి. తర్వాత చాలా ఈజీగా ఉంటుంది. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనండి. ఎందుకంటే మీరిక్కడ బై హార్ట్ చేయాల్సింది గాని, ఏదైనా గుర్తుపెట్టుకోవాలి, ఏదో రాయాల్సిన పదం ఏమీ ఉండదండి. జస్ట్ ఓన్లీ పిక్చర్సే ఉంటాయి. ఆ పిక్చర్స్‌ని మీరు సాల్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా? సో, 40 క్వెషన్స్‌లో అన్ని 40కి 40 క్వెషన్స్ కూడా పిక్చర్స్ మాత్రమే, బొమ్మలు మాత్రమే ఉంటాయి. ఓకేనండి. సో, ఈరోజు క్లాస్‌లో మీకు సిలబస్ ఎలా ఉంటదో సిలబస్ రాపిస్తాను. సిలబస్ రాసిన తర్వాత లాస్ట్‌లో ఒక్కొక్క టాపిక్ నుంచి ఎగ్జాంపుల్‌గా కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. కంప్యూటర్‌లో మీకు కొన్ని పిక్చర్స్ కూడా ప్రాక్టీస్ చేపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే సిలబస్ రాసుకుందాం. సిలబస్ రాసుకున్న తర్వాత మీకు పిక్చర్స్ అనేవి ఎలా ఉంటాయి? ఒక ఎగ్జాంపుల్స్ ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఒక ఎగ్జాంపుల్‌గా మీకు చూపిస్తాను. ఓకేనండి. ఫస్ట్ అయితే మీరేం చేస్తారు? సిలబస్ నోట్ చేసుకోండి. ఇక్కడ బోర్డ్ మీద రాస్తాను. సిలబస్ నోట్ చేసుకోండి. ఓకేనమ్మా? సిలబస్ ఏముంటదో ఒకసారి ఎలా ఉంటాయో చూడండి. సిలబస్ మొత్తం మీద మెంటల్ ఎబిలిటీలో 10 టాపిక్స్ ఉంటాయండి. మెంటల్ ఎబిలిటీలో 10 టాపిక్స్ ఉంటాయి. ఎవ్రీ టాపిక్స్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. ఎవ్రీ టాపిక్ నుంచి 4 క్వెషన్స్. అంటే టోటల్‌గా ఎన్ని? 40 క్వెషన్స్. మీకు ఇంతకు ముందే చెప్పాను. 40 క్వెషన్స్ ఉంటాయని చెప్పాను. మెంటల్ ఎబిలిటీలో ఎన్ని క్వెషన్స్ ఉంటాయమ్మా? 40 క్వెషన్స్ ఉంటాయి. సో, 40 క్వెషన్స్ అంటే అందులో ఇదే టాపిక్‌లో మెంటల్ ఎబిలిటీ అనే టాపిక్‌లో సబ్ టాపిక్స్ ఎన్ని ఉంటాయి? 10 టాపిక్స్ ఉంటాయి. ఆ 10 టాపిక్స్‌లోంచి ఎవ్రీ టాపిక్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. 10 ఇంటూ 4 40 క్వెషన్స్. 40 క్వెషన్స్ 50 మార్క్స్. ఎవ్రీ క్వెషన్ కూడా 1.25 మార్క్స్ ఉంటుంది. సో, సిలబస్ ఏంటి? మరి ఆ 10 టాపిక్స్ ఏంటో మనం ఇక్కడ నేను బోర్డ్ మీద రాస్తా ఉంటాను. మీరు నోట్ చేసుకోండి. మీరిక్కడ గుర్తుపెట్టుకోండి. సార్ మేము ఇంగ్లీష్ మీడియం సార్, లేదా మేము తెలుగు మీడియం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే అమ్మా. ఇక్కడ మీడియంతో పని లేదు. ఎందుకు మీడియంతో పని లేదు అంటున్నాను? మనకి ఉన్నదే పిక్చర్స్. పూర్తిగా బొమ్మలే. మీరు అందులో ఒక్కటి కూడా రాయాల్సిన పని ఏముండదు. ఓకేనండి. మెంటల్ ఎబిలిటీలో అనే టాపిక్‌లో మీరు రాసుకోవాల్సిన పని ఏముండదు. జస్ట్ సిలబస్ రాసుకుంటే సరిపోతుంది. సిలబస్ కూడా ఐడియా కొరకే. సిలబస్ కూడా మీరు రాసుకునేది జస్ట్ అవగాహన కొరకే రాసుకుంటున్నారు. అదే విధంగా మీరు ప్రాక్టీస్ కానీ ఎప్పుడు ప్రాక్టీస్ చేసినా జస్ట్ ఓన్లీ పిక్చర్స్ ఉంటాయి మీ ముందు. ఆ పిక్చర్స్‌లో ఆన్సర్ ఏంటో ఐడెంటిఫై చేస్తే సరిపోతుంది. మీరు పిక్చర్‌ని డ్రా చేసుకోవాల్సిన అవసరం లేదు. దాన్ని ఇంకేదో రాయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇక్కడ మీకు ఈ మీడియంతో పని లేదు. మీరు ఇంగ్లీష్ మీడియం అయినా, తెలుగు మీడియం అయినా సరే, నేను ఇక్కడ సిలబస్ రాస్తాను రాసుకోండి. సో, ఇంగ్లీష్‌లో రాస్తాను. కానీ ఏ మీడియం అయినా పర్లేదమ్మా. సిలబస్‌లో మీడియంతో పని లేదు. ఎవరైనా ఒకే విధంగా దీన్ని డీల్ చేయొచ్చు. ట్రీట్ చేయొచ్చు. ఈజీగా ఆన్సర్స్ వస్తాయి. సో, ఒకసారి చూడండి ఇక్కడ రాపిస్తాను. ఫస్ట్ వన్ ఆడ్ మ్యాన్ ఔట్.
సెకండ్ వన్ ఫిగర్ మ్యాచింగ్. సో ఈ వర్డ్స్ చూస్తే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కొత్తగానే ఉంటాయి, ఇవన్నీ తెలుగు మీడియం వాళ్ళకి కొత్తగానే ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఒకటేమ్మా. సో మీరు తెలుగు మీడియం వాళ్ళైనా సరే ఇంగ్లీష్ మీడియం వాళ్ళైనా సరే ఇలానే రాసుకోండి. ఎందుకంటే జస్ట్ మీ అవగాహన కొరకే చెప్తున్నాను. ఈ పదాలతో మీకు పని లేదు. ఈ పదాల తర్వాత మీకు వచ్చేస్తాయి. ఇంగ్లీష్ మీడియం ఉన్నా తెలుగు మీడియం సరే ఎవరికైనా ఈజీగా వచ్చేస్తాయి. జస్ట్ అవగాహన కొరకు సిలబస్ ఎలా ఉంటుందో చెప్పడం కొరకు మీ 10 టాపిక్స్ రాపిస్తాను. తర్వాత వాటి మీద ఎగ్జామ్స్ కూడా మీకు చూపిస్తాను. ఓకేనమ్మా. ఫస్ట్ టాపిక్ ఏంటి? ఆడ్ మెన్ అవుట్. సెకండ్ ఫిగర్ మ్యాచింగ్, ప్యాటర్న్ కంప్లీషన్, థర్డ్ వన్ ప్యాటర్న్ కంప్లీషన్, ఫిగర్ సిరీస్ కంప్లీషన్, మీరు ఏ మీడియం వాళ్ళైనా సరే అమ్మా నోట్ చేసుకోండి, ఇంగ్లీష్ లోనే నోట్ చేసుకోండి, పర్లేదు. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఎనాలజీ, సో ఇంకొక 5 టాపిక్స్ ఉన్నాయమ్మా. ఫస్ట్ అయితే ఈ 5 టాపిక్స్ రాసుకోండి. వీటిని ఎరేజ్ చేసి నెక్స్ట్ ఇంకొక 5 టాపిక్స్ రాపిస్తాను. నెక్స్ట్ సిక్స్త్ వన్ జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్ బ్రాకెట్ లో ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్ అని రాసుకోండి అమ్మా. సో వీటన్నిటి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో టర్మినాలజీ చూసి భయపడాల్సిన పని లేదు, మీకు ముందే చెప్తున్నాను. ఈ టర్మినాలజీ చూసి చాలా కొత్తగా ఉంది. ఓకేనా. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇదేంటి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్, ఈ వర్డ్స్ అన్ని ఏంటి చాలా కొత్తగా ఉన్నాయి కదా అని భయం అవుతుంది ఎవరికైనా. సో ఇది చాలా ఇవి టాపిక్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఉంటాయి నాన్న. మీకు ఎలా తెలుస్తుంది మరి ఈజీగా అంటే, ఈ రోజు క్లాస్లో మీకు లాస్ట్లో కంప్యూటర్లో మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తాను. అప్పుడు మీరే చెప్తారు ఈ టాపిక్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. మీరు చదువులో స్లోగా చదివే వాళ్ళ, బాగా డల్గా ఉన్న వాళ్ళ, లేదా బాగా చదివే వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. కానీ ఈ టాపిక్స్ మాత్రం పర్ఫెక్ట్ గా 40కి 40 మీరు ఎవరైనా చేయగలుగుతారమ్మా. కొద్దిగా ప్రాక్టీస్ ఉంటే చాలు. గుర్తుపెట్టుకోండి, మీరు చదువులో డల్ అయినా సరే, చదువులో బాగా ఫాస్ట్ గా ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా ఈజీగా చేయగలుగుతారు. జనరల్ గా క్లాస్ అంటే ఎలా ఉంటుంది? కొంతమంది మ్యాథ్స్ బాగా చేస్తారు, కొంతమంది ఇంగ్లీష్ బాగా చేస్తారు, లేదంటే కొంతమంది సైన్స్ బాగా చేస్తారు, కొంతమంది చదువులో డల్ ఉంటారు. ఇది కామన్ ఒక క్లాస్ అన్నాక. కానీ ఈ టాపిక్ వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టాపిక్ వచ్చేసి అందరూ మంచిగా చేయగలుగుతారమ్మా. అందరూ మంచిగా చేయగలుగుతారు. మీరు చదువులో డల్ అయినా సరే, చదువులో యాక్టివ్గా ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా కొద్దిగా ప్రాక్టీస్ చేస్తే 40కి 40 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతారు. 40కి 40 కరెక్ట్గా చేయగలుగుతారు. అంత ఈజీగా ఉంటుంది టాపిక్. ఓకేనమ్మా. కొద్ది ప్రాక్టీస్ అవసరం. సో చూడండి నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజింగ్ లేదా మిర్రర్ ఇమేజెస్. మిర్రర్ ఇమేజింగ్. నెక్స్ట్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్. పంచ్డ్ హోల్ ప్యాటర్న్ ఇందులోనే బ్రాకెట్ లో ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ అని రాసుకోండి. ఫోల్డింగ్ అన్ఫోల్డింగ్ అని రాసుకోండి బ్రాకెట్ లో. నెక్స్ట్ స్పేస్ విజువలైజేషన్. 9th టాపిక్ స్పేస్ విజువలైజేషన్. స్పేస్ విజువలైజేషన్. Tenth one embedded figure. ఎంబెడెడ్ ఫిగర్. 6th వన్ చూడండి జామెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఇందులోనే బ్రాకెట్ లో ట్రయాంగిల్, స్క్వేర్, సర్కిల్. అంటే ఈ 3 టాపిక్లు, ఈ 3 ఉన్నాయమ్మా, సర్కిల్, స్క్వేర్, ట్రయాంగిల్. ఈ 3 జామెట్రికల్ ఫిగర్ కి సంబంధించిన టాపిక్ ఇది. సో నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజింగ్. 8th వన్ పంచ్డ్ హోల్ ప్యాటర్న్. దీన్నే బ్రాకెట్ లో ఫోల్డింగ్ ఆర్ అన్ఫోల్డింగ్ అని రాసుకోండి. నెక్స్ట్ 9th వన్ స్పేస్ విజువలైజేషన్. నెక్స్ట్ 10th వన్ ఎంబెడెడ్ ఫిగర్. సో తెలుగు మీడియం వాళ్ళు అయితే ఏంటి సార్ చాలా కొత్త పదాలు చాలా భయపెట్టిస్తున్నాయి అనుకుంటారు. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా అదే విధంగా అనుకుంటారు. అన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి కానీ ఆ పదాలు మేము వినడం వినలేదు సార్ అనే విధంగా ఉంటాయి కదా. సో ఈ వర్డ్స్ తో మీకు పని లేదు నాన్న. పిక్చర్స్, బొమ్మలు ఎలా ఉన్నాయో చూడాలి అంతే.
ఓకేనా? సో మీకు ఇప్పుడు కంప్యూటర్‌లో కొన్ని పిక్చర్స్ చూపిస్తాను. చూపించినప్పుడు మీరే అంటారు. మెంటల్ ఎబిలిటీ టాపిక్ చాలా ఈజీగా ఉంది అనుకుంటారు మీరే. ఓకేనమ్మా? ఫస్ట్ అయితే దీన్ని నోట్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత కంప్యూటర్‌లో మీకు కొన్ని పిక్చర్స్ ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా. ఇప్పుడు మనకి ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? 10 టాపిక్స్ ఉన్నాయి. సో మీరు గుర్తుపెట్టుకోండి. ఈ 10 టాపిక్స్ నుంచి ప్రతి ఒక్క టాపిక్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. ఇదే ఆర్డర్‌లో. నేను ఇది రాపించిన ఆర్డర్‌లోనే ప్రతి ఒక్క క్వెషన్‌కి 4 క్వెషన్స్. ప్రతి ఒక్క టాపిక్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. ఓకేనండి? నోట్ చేసుకోండమ్మా. ఓకేనమ్మా? అందరూ నోట్ చేసుకున్నారు కదా! సో మీకు ముందే ఇంతకు ముందు కూడా చెప్పాను. వర్డ్స్ చూస్తే అక్కడ టర్మినాలజీ చూస్తే చాలా భయం కాకున్నా చాలా భయమైతుంది. ఏదో కొత్త కొత్త పదాలు అనిపిస్తున్నాయి. కానీ మీరు అనుకున్నంత భయంకరంగా ఏముండదు నాన్న. చాలా చాలా ఈజీగా ఉంటుంది. ఎంత ఈజీగా ఉంటుందో తెలుసా? మూడో తరగతి చదువుతున్న వాళ్ళు కూడా చేయొచ్చు. అంత ఈజీగా ఉంటాయి. ఓకేనమ్మా? సో ఇప్పుడు కంప్యూటర్‌లో కొన్ని పిక్చర్స్ ప్రాక్టీస్ చేద్దాం. ప్రాక్టీస్ చేసేటప్పుడు ప్రతిసారి కూడా మీకు చూపిస్తానుంటానమ్మా. కొన్ని ఎగ్జాంపుల్స్ చూపిస్తూ ఉంటాను. ఆ ఎగ్జాంపుల్‌కి ఆన్సర్స్ కూడా మీకు ఈజీగానే వస్తాయి. నేను ఒకసారి ప్రతి ఒక్క టాపిక్ ఇక్కడ 10 టాపిక్స్ ఉన్నాయి కదా! జనరల్‌గా 10 టాపిక్స్‌కి ఎవ్రీ టాపిక్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. ఓకేనమ్మా? 40 క్వెషన్స్ వస్తాయి. కానీ మీకు ఈరోజు క్లాస్‌లో ప్రతి ఒక్క టాపిక్ నుంచి ఓన్లీ 1 ఎగ్జాంపుల్ చూపిస్తానమ్మా. ఈ టాపిక్ ఎలా ఉంటుంది మీకు ఒక ఇంట్రడక్షన్ కొరకు ప్రతి ఒక్క టాపిక్ నుంచి కూడా ఒక్కొక్క ఇమేజ్ చూపిస్తాను కంప్యూటర్‌లో ఇప్పుడు చూద్దాం. ఓకేనేనా? ఇది మన ఫస్ట్ టాపిక్. ఫస్ట్ టాపిక్ ఏంటమ్మా? ఆడ్ మ్యాన్ ఔట్. ఓకేనా? ఆడ్ మ్యాన్ ఔట్ ఎగ్జాంపుల్ ఇది. ఓకేనమ్మా? ఆడ్ మ్యాన్ ఆడ్ మ్యాన్ ఔట్ అనే టాపిక్ ఈ విధంగా ఉంటుంది. సో, ఆడ్ మ్యాన్ ఔట్ అనే టాపిక్ నుంచి ఫస్ట్ టాపిక్ ఇదే కదా! సో, మీకు గుర్తుపెట్టుకోండి 1-4 క్వెషన్స్. ఫస్ట్ 4 క్వెషన్స్ 1 నుండి 4 వరకు క్వెషన్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఓకేనమ్మా? 1-4 క్వెషన్స్ ఇక్కడే ఉంటాయి. ఈ టాపిక్ నుంచి వస్తాయి. టాపిక్ పేరేంటి? ఆడ్ మ్యాన్ ఔట్. సో, మీరు పేరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏం లేదు. సో, ఈ టాపిక్ ఏంటి? అంటే ఇచ్చిన 4లో 3 ఒకే రకంగా ఉంటాయమ్మా. ఇచ్చిన 4 ఆప్షన్స్ ఉన్నాయి మనకిక్కడ ఏ, బి, సి, డి అని 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, ఈ 4 ఆప్షన్స్‌లో ఒక 3 సేమ్ ఉంటాయి. ఒకే రకంగా ఉంటాయి. ఒకే క్వాలిటీ ఉంటాయి. ఒకటి మాత్రం డిఫరెంట్‌గా విభిన్నంగా కనిపిస్తుంది. అదేంటో మీరు ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. ఓకేనమ్మా? ఇందులో చూడండి 3 ఒకే క్వాలిటీస్‌తో ఉన్నాయి. ఒకటి మాత్రం డిఫరెంట్‌గా ఉంది. నేనిక్కడ ఆన్సర్ చెప్తాను చూడండి. మీరిక్కడ ఏం అబ్జర్వ్ చేశారు? 4 కూడా సేమ్ ఉన్నాయి పిక్చర్స్. కానీ ఇక్కడ మీరు ఈ లైన్ అబ్జర్వ్ చేయండమ్మా. ఈ లైన్ ఎక్కడుంది? ఇది ఒక రాంబస్ అనుకోండి. లేదా మీకు గాలిపటం అనుకుందాం. రాంబస్ లేదా గాలిపటం. మన సంక్రాంతికి ఎగరేసే గాలిపటం లాగుంది గదా! సో, వీటన్నిటిలో కూడా అన్ని సేమ్ ఉన్నాయమ్మా. ఫిగర్స్ మొత్తం 4 సేమ్ ఉన్నాయి. కానీ ఈ అడ్డం లైన్ చూడండి ఒకసారి. ఈ చిన్న లైన్ చూడండి. ఎక్కడుంది ఇది? లోపలుంది. నెక్స్ట్ సిలో చూడండి. సి ఆప్షన్‌లో కూడా లోపలే ఉంది. నెక్స్ట్ బి ఆప్షన్‌లో చూడండి. బి ఆప్షన్‌లో కూడా లోపల వైపే ఉంది. కానీ ఏలో చూడండమ్మా. ఏలో బయట లైన్ వైపు ఉంది. ఈ బయట లైన్స్ అనుకుందాం కొద్దిసేపు. ఇవి బయట లైన్స్. ఈ 4 గూడా ఔట్ సైడ్ లైన్స్ అనుకుందాం. ఇవి లోపల ఇన్‌సైడ్ లైన్స్ అనుకుంటే, ఈ బిలో గాని, సిలో గాని, డిలో గాని ఎక్కడుందది? లోపల వైపు ఉన్నాయి ఆ స్మాల్ లైన్స్. ఆ స్మాల్ లైన్ అనేది లోపల వైపు ఉంది. కానీ ఏలో చూడండి. ఏలో ఎక్కడుందమ్మా? ఏలో దీని యొక్క సైడ్‌కి భుజానికి ఉన్నది. ఈ సైడ్‌కొచ్చేసింది. అంటే బయట వైపు వచ్చేసింది లైన్ అనేది. సో, ఈ 3 సేమ్ ఉన్నాయి. ఇది మాత్రం డిఫరెంట్‌గా ఉంది. కదా! సో, ఈ టాపిక్‌ని ఈ విధంగా మనం ఏదైతే డిఫరెంట్‌గా ఉందో దాన్నే మనం ఆన్సర్‌గా పెట్టేసుకుంటాం. ఇక్కడ బి, సి, డి 3 సేమ్ ఉన్నాయి నాన్న. ఒకే క్వాలిటీతో ఉన్నాయి. కానీ ఏ అలా లేదు కాబట్టి ఏనే మన ఆన్సర్ అవుతుంది. ఓకేనమ్మా? సో, నెక్స్ట్ టాపిక్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. నెక్స్ట్ టాపిక్ నాన్న ఇది ఫిగర్ మ్యాచింగ్. ఇదేంటి టాపిక్? ఫిగర్ మ్యాచింగ్. ఫిఫ్త్ క్వెషన్ నుండి ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ క్వెషన్స్ ఈ 4 క్వెషన్స్ కూడా ఈ టాపిక్‌లో నుంచి ఇస్తారు. ఫిఫ్త్ క్వెషన్ నుంచి ఎయిత్ క్వెషన్ వరకమ్మా. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్ 4 క్వెషన్స్ ఇస్తారు ఈ టాపిక్‌లోంచి. ఈ టాపిక్ పేరేంటి? ఫిగర్ మ్యాచింగ్. సో, ఈ టాపిక్ ఎలా ఉంటుంది? ఈ టాపిక్ ఎలా ఉంటుందో చూద్దాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక ఫిగర్ ఇస్తాడు. దీనిలాగా సేమ్ ఉన్న ఫిగర్ ఎక్కడుందో చూడండి అంటారు. సేమ్ జిరాక్స్ కాపీ అంటాం కదా మనం. సో, ఫిగర్ మ్యాచింగ్ అనే టాపిక్‌ని మీరు జిరాక్స్ అనుకోండి. దీని జిరాక్స్ ఎక్కడుందో చూడండి అంతే. ఎక్కడుందమ్మా? చాలా సింపుల్‌గా చెప్పేస్తాం ఎవరైనా సరే. దీనికి పెద్దగా ఎక్స్‌ప్లనేషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. జిరాక్స్ ఎక్కడుంది నాన్న? సిలో ఉంది. సేమ్ యాజ్ ఈజ్‌గా ఉంది చూడండి. మామూలుగా మనం ఏదైనా పేపర్‌ని జిరాక్స్ తీపిస్తే అందులో ఉన్న మ్యాటరు యాజ్ ఈజ్‌గా జిరాక్స్ వస్తుంది. ఉన్నది ఏది మిస్ కాదు. కొత్తగా ఏమి యాడ్ కాదు. అవునా? సో, ఇది కూడా అలాంటిదమ్మా. ఇక్కడున్న ఫిగర్‌కి జిరాక్స్ కాపీ ఎక్కడుందో చూడండి అంటుండు. దీనికి మ్యాచ్ అయ్యే ఫిగర్ ఎక్కడుంది? ఎక్కడుందమ్మా? సేమ్ యాజ్ ఈజ్ ఫిగర్ ఎక్కడుందో చూడండి. యాజ్ ఈజ్‌గా ఉందా లేదా? జిరాక్స్ కాపీ లాగా ఉంది. సో, సి అనేది మన ఆన్సర్. ఇదేం టాపిక్ అమ్మా? ఫిగర్ మ్యాచింగ్. ఫిగర్ మ్యాచింగ్ సెకండ్ టాపిక్ ఇది. ఓకేనమ్మా? నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ప్యాటర్న్ కంప్లీషన్. ఓకేనండి? ప్యాటర్న్ కంప్లీషన్. సో, మీకు
ఈ 3 బాక్సులలో ఫిగర్స్ ఉన్నాయి నాన్న. ఈ ఒక బాక్స్ ఖాళీగా ఇచ్చాడు. ఈ బాక్స్‌లో ఏం ఫిగర్ వస్తుంది? ఈ బాక్స్‌లో ఏ ఫిగర్ వస్తుంది? ఇదొస్తుందా? ఇదొస్తుందా? ఇదా? ఇదా? అని అడుగుతుండు. సో ఏది సెట్ అవుతుంది? అంటే మీరు చూడండి మిగిలిన 3 బాక్సులలో సేమ్ ఉందిగా. ఓకేనమ్మా? 3 బాక్సుల్లో సేమ్ డిజైను. అలాంటి డిజైన్ ఎక్కడుందో సెర్చ్ చేయండి ఒకసారి. సేమ్ ఉండాలమ్మా. చూడటానికి 4 సేమ్ అనిపిస్తాయి. కానీ యాజ్ ఇట్ ఈస్‌గా ఈ బాక్సులలో ఉన్న డిజైనే ఇక్కడ కూడా ఉండాలి. సో చూడండి ఇలాంటి డిజైన్ ఎక్కడుంది? ఏలో ఉంది నాన్న. ఏలో ఉంది. ఓకేనా? సో ఏ అని ఎందుకంటున్నాను? ఎందుకంటున్నానంటే మనం ఇక్కడ ఈ 2 లైన్స్‌ని చూడండి నేను ఒక బాక్స్‌లో చెప్తున్నాను. ఇక్కడి నుంచి లైను ఈ టర్నింగ్ ఇక్కడి నుంచి లైను ఈ కార్నర్ దాకా వెళ్ళిందమ్మా. ప్రతి ఒక్క బాక్స్‌లో కూడా అంతే వెళ్ళింది కదా! సో ఇక్కడ చూడండి ఈ 2 లైన్స్ టచ్ చేస్తూ ఒక లైన్ ఇక్కడి దాకా వెళ్ళింది. మిగిలిన బాక్స్‌లలో అట్లా లేదు నాన్న. బిలో గాని, సిలో గాని, డిలో గాని లేదు. ఓన్లీ ఏలో మాత్రమే. ఇక్కడి నుంచి లైను ఇలా వచ్చి ఈ కార్నర్ దాకా వెళ్ళింది. సో నెక్స్ట్ మీరు ఈ టాపిక్‌కి సంబంధించిన క్లాస్‌లు వింటే ఈజీగా వస్తుంది. సో ఇక్కడ ఈ బాక్స్‌లో ఈ ఎంప్టీ బాక్స్‌లో సెట్ అయ్యే ఫిగర్ ఎక్కడుందమ్మా? ఏలో ఉంది. కాబట్టి ఏ ఈస్ అవర్ ఆన్సర్. ఈ టాపిక్ పేరేంటమ్మా? ప్యాటర్న్ కంప్లీషన్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఓకేనా నెక్స్ట్ సిరీస్ కంప్లీషన్. ఏంటమ్మా? ఫిగర్ సిరీస్ కంప్లీషన్. సో ఇక్కడ ఏమొస్తుంది నెక్స్ట్ బాక్స్‌లో ఈ ఫోర్త్ బాక్స్‌లో ఏమొస్తుంది? ఇక్కడ 3 బాక్స్‌లోనేనా? ఫోర్త్ బాక్స్‌లో ఏమొస్తుంది? ఏమొస్తుందమ్మా ఫోర్త్ బాక్స్‌లో? చూద్దాం ఎలా వస్తుంది? ఏమొస్తుంది ఆన్సరు? ఎలా వస్తుందో కూడా చెప్తాను. సో ఇక్కడ చూడమ్మా. ఇక్కడ సింగిల్ లైన్ ఉంది నాన్న. సెకండ్ బాక్స్ చూసేసరికి ఆ లైన్ అలానే ఉండి నెక్స్ట్ ఇంకొక లైన్ వచ్చేసింది కొత్తగా. నెక్స్ట్ థర్డ్ బాక్స్‌లో ఈ లైన్ అంతకుముందు బాక్స్‌లో ఉన్నట్లుగానే ఉండి కొత్తగా ఈ లైన్ యాడ్ అయింది. అంటే నెక్స్ట్ బాక్స్‌లో ఏముండాలి? ఈ 3 లైన్స్‌తో పాటు పైన ఇంకొక లైన్ రావాలంటే స్క్వేర్ లాగా ఫార్మ్‌గా అవుతుంది. మరి లోపల డిజైన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ ఇంటూ డిజైన్ ఉందమ్మా. ఇంటూ అనుకుందాం కొద్దిసేపు. లేదంటే ఎక్స్ అనుకోండి. సో నెక్స్ట్ బాక్స్‌కొచ్చేసరికి ఎక్స్ ఉంది. సర్కిల్ వచ్చేసింది. మళ్ళీ థర్డ్ బాక్స్‌కెళ్ళేసరికి ఆ 2 అలానే ఉన్నాయి. ఎక్స్, 0 అంటే సర్కిల్ అలానే ఉంది. ఈ 2 ఇక్కడున్న 2 అలానే యాజ్ ఇట్ ఈస్‌గా ఉన్నాయి. దానికి కొత్తగా ఏమొచ్చిందమ్మా? మళ్ళీ ఎక్స్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం రావాలి? ఇప్పుడు ఏం రావాలమ్మా? ఇక్కడ స్క్వేర్ ఇంతకుముందు మనం అనుకున్నట్లుగా ఒక స్క్వేర్ వస్తుంది. ఇలా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఈ 3 సేమ్ ఉండాలి. ఆ బాక్స్‌లో 3 సేమ్ ఉండాలి. మరి నెక్స్ట్ ఈ కార్నర్‌కి ఏమొస్తుంది? ఇక్కడ ఎక్స్, 0, ఎక్స్. సర్కిల్ అనుకోండి. సర్కిల్ అనుకున్నా, 0 అనుకున్నా ఏం కాదు. ఎక్స్ ఉంది, సర్కిల్ ఉంది, మళ్ళీ ఎక్స్ ఉంటుంది. ఇక్కడ ఏమి రావాలి మరి ఈసారి? ఆల్టర్‌నేట్‌గా ఒక్కొక్కటి మారుతుందమ్మా. ఒకసారేమో ఎక్స్ వస్తుంది, ఒకసారేమో సర్కిల్ వస్తుంది. మళ్ళీ సర్కిల్ వచ్చింది, ఎక్స్ వచ్చింది. ఇక్కడ ఎక్స్, సర్కిల్, ఎక్స్. నెక్స్ట్ ఏం రావాలి? మళ్ళీ సర్కిల్ రావాలి. అంటే ఈ 4 బాక్స్‌లో ఏం రావాలి? ఇక్కడ ఎక్స్ ఉండాలి, ఇక్కడ ఎక్స్ ఉండాలి. ఇక్కడ సర్కిల్ ఉండాలి, ఇక్కడ సర్కిల్ ఉండాలి. అలాంటి ఆన్సర్ ఎక్కడుంది చూడండి. సిలో ఉందా? ఓకేనమ్మా. సిలో ఉంది ఆన్సర్. సో సి ఈస్ అవర్ ఆన్సర్. ఈ విధంగా ఉంటుందమ్మా ఈ టాపిక్. ఏంటిది? ఫిగర్ సిరీస్ కంప్లీషన్. అంటే ఒక సిరీస్‌లో ఫిగర్స్ ఉంటాయి. ఒక సిరీస్‌లో ఫిగర్స్ ఉంటాయి. అందులో ఫోర్త్ ఫిగర్ మనకి ఎంప్టీగా ఇస్తాడు. ఈ బాక్స్‌లో ఏమొస్తుంది? నెక్స్ట్ ఏమొస్తుందో మనం చెప్పాలి. ఓకేనమ్మా. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఈ టాపిక్ పేరు అనాలజీ నాన్న. ఈ టాపిక్ పేరు అనాలజీ. ఓకేనమ్మా. ఇది 17థ్ క్వెషన్ నుంచి 20థ్ క్వెషన్ వరకు వస్తుంది. ఓకేనమ్మా. ఎవ్రీ టాపిక్ కూడా 4 క్వెషన్స్ ఉంటాయి కదా! సో ఈ టాపిక్ వచ్చేసి 17థ్ నుంచి 20 క్వెషన్స్ మన ఎగ్జామ్ పేపర్ ఇస్తారమ్మా. ఎగ్జామ్ పేపర్‌ని బుక్లెట్ అంటారు. ఓకేనా. నవోదయ ఎగ్జామ్ పేపర్‌ని టెక్స్ట్ బుక్లెట్ అంటారు. బుక్లెట్ అని ఎందుకంటారు? మనం మామూలుగా ఏదైనా ఎగ్జామ్ రాస్తే ఒక పేపర్ ఉంటుంది. లేదా 2 పేపర్‌లు ఇస్తారు. కానీ ఇక్కడ చాలా పేపర్స్ ఉంటాయి. సో ఒక బుక్ లాగా చిన్న సైజ్ బుక్ లాగా ఉంటుంది కాబట్టి దాన్ని టెక్స్ట్ బుక్లెట్ అంటారు. సో టెక్స్ట్ బుక్లెట్‌లో ఇది 17థ్ నుంచి 20 క్వెషన్స్ ఉంటాయమ్మా. ఈ టాపిక్ నుంచి ఇక్కడ చూడండి. ఈ టాపిక్ ఏంటి? అనాలజీ. ఇక్కడ 17థ్ నుంచి 20 క్వెషన్స్ 20థ్ వరకు. అంటే 17థ్ క్వెషన్, 18థ్, 19థ్, 20థ్ క్వెషన్. ఈ 4 కూడా ఈ టాపిక్ నుంచే ఇస్తారు. ఇదేం టాపిక్ అమ్మా? అనాలజీ. సో అనాలజీ అంటే ఏంటి? ఈ ఫస్ట్ ఏంటి? ఈ 2 బాక్స్‌లు చూడాలమ్మా. ఈ 2 బాక్స్‌ల మధ్య ఎలాంటి రిలేషన్ ఉందో చూసి అదే రిలేషన్‌ని ఈ బాక్స్‌కి అప్లై చేస్తే నెక్స్ట్ వచ్చే ఆన్సర్ ఏ విధంగా ఉంటుందో మనం గెస్ చేయడం రావాలి. సో ఈ 2 బాక్స్‌ల మధ్య రిలేషన్ ఏంటి? ఇక్కడ ట్రయాంగిల్ పైకుందమ్మా. దాన్ని రివర్స్ చేశారు ఇక్కడ. ఓకేనమ్మా. రివర్స్ చేశారు. పైనున్న లైన్స్ ఇలా ఉన్న లైన్స్ కిందకొచ్చేసాయి. ఈసారి ఇలా క్రాస్‌గా అయ్యాయి. ఓకేనమ్మా. సో దీన్ని రివర్స్ చేశారు. పైన లైన్స్ కిందకొచ్చాయి. పైన ఇలా క్రాస్‌గా ఉన్న లైన్స్ ఇక్కడ కింద ఇలా క్రాస్‌గా వచ్చాయి. సో ఇదన్నీ గుర్తుపెట్టుకొని దీన్ని కూడా అదే విధంగా చేయాలి. ఈ రెండిటిని ఏ విధంగా రిలేషన్ ఉందో చూసి దీన్ని ఏం చేస్తే ఇది వచ్చిందో అలాంటి రూల్సే ఇక్కడ అప్లై చేసుకుంటాం. సేమ్ దీన్ని రివర్స్ చేస్తాం. ఓకేనమ్మా. ఫస్ట్ దీన్ని ఇలా ఉన్నదాన్ని రివర్స్ చేసుకుంటాం. ఇది కిందకొస్తుంది. ఈ షార్ప్ ఎడ్జ్ ఉందా? అది కిందకొస్తుంది. సో అలాంటి ఆన్సర్ ఎక్కడుందో చూడండి. మీకు సింపుల్‌గా ఆన్సర్ దొరుకుతుంది. ఏలో ఉందమ్మా.
సో ఈ షార్ప్ ఎడ్జ్ అనేది కిందకి వచ్చేసింది. ఈ కింద ఫ్లాట్ గా ఉన్న లైన్ అనేది పైకి వెళ్ళిపోయింది. సో ఇది రివర్స్ అయింది. పైన ఉన్న లైన్స్ కిందకి వచ్చాయి. నెక్స్ట్ ఇలా క్రాస్ గా ఉన్న లైన్స్ ఇక్కడ ఏలో ఇలా క్రాస్ గా వచ్చేసాయి. సో దీనికి ఆన్సర్ ఏందమ్మా? ఏ అనేది ఆన్సర్. ఎనాలజీ అంటే సంబంధం. ఫస్ట్ 2 బాక్స్ల మధ్య ఎలాంటి సంబంధం ఉందో ఆ రిలేషన్ ని, ఇలాంటి రిలేషన్ ని, ఇక్కడ ఉన్న రిలేషనే నెక్స్ట్ బాక్స్ లో అప్లై చేసుకుంటాం. అప్పుడు దీనికి ఆన్సర్ మనకొస్తుంది. ఓకేనమ్మా? ఈ టాపిక్ ఏంటి? ఎనాలజీ. 5th టాపిక్. సో నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ టాపిక్ నాన్న జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. ఓకేనమ్మా? ఈ టాపిక్ వచ్చేసి ఈ టాపిక్ నెంబర్ ఏంటమ్మా? 21 నుంచి క్వెషన్ నెంబర్ 21 నుంచి క్వెషన్ నెంబర్ 24 వరకు ఈ టాపిక్ నుంచే క్వెషన్స్ వస్తాయి. నవోదయ ఎగ్జామ్ లో 21, 22, 23, 24 ఈ 4 నెంబర్లో ఉన్న క్వెషన్స్ 21 నుంచి 21st నుంచి 24th వరకు ఉన్న క్వెషన్స్ ఈ టాపిక్ నుంచి వస్తాయి. జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. సో టాపిక్ నేమ్ తో పని లేకపోయినా కొద్దిగా ఐడియా కొరకు నేమ్ చెప్తున్నాము. ఓకేనమ్మా? సో ట్రయాంగిల్ లో కానీ స్క్వేర్ రూపంలో ఉన్నా కానీ సర్కిల్ రూపంలో ఉన్న ఒక పేపర్ ని 2 పీసులుగా కట్ చేస్తారు. ఓకేనమ్మా? మీకు తెలుసు మనం పేపర్ తో వచ్చినప్పుడు బాగా ఆడుకుంటారు మీరు పిల్లలు. ఓకేనా? రకరకాలుగా కట్ చేస్తూ ఉంటారు. సో స్క్వేర్ షేప్ లో ఒక పేపర్ ఉంది. ఆ పేపర్ ని ఏం చేశారమ్మా? కట్ చేశారు. 2 పీసులుగా కట్ చేశారు. ఒక పీస్ మన దగ్గర ఉంది. ఇంకొక పేపరు ఏదన్నా కావచ్చు. ఈ 4గిట్లో ఏదైనా ఒక పేపర్ తీసుకొస్తే ఇక్కడ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఈ పేపర్ లో ఏదైనా ఒక పేపర్ తీసుకొచ్చి దీనికి కలిపితే ఓకేనమ్మా? పర్ఫెక్ట్ స్క్వేర్ కావాలి. ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అయిపోతుంది. సో ఈ టాపిక్ లో ఎలా సాల్వ్ చేస్తారు అన్నది నేను సింపుల్ గా చెప్తాను చూడమ్మా మీకు. సో దీన్ని కొద్దిసేపు మనం ఒక స్క్వేర్ అనుకుందాం. స్క్వేర్ అనుకుంటే ఏంటమ్మా? ఈ స్క్వేర్ ఎలా ఉంది? దీనికి కొద్దిసేపు మనం స్క్వేర్ అనుకుంటే చతురస్రం. ఈ లైన్ చూడండి, ఈ లైన్ చూడండి. ఇది కొంచెం తక్కువ ఉంది కదా? సో నేనేం చేస్తున్నానంటే ఇలా లైన్ డ్రా చేశాను. ఓకేనమ్మా? నేను ఒక లైన్ డ్రా చేశాను. ఇప్పుడు డ్రా చేసిన తర్వాత ఈ పేపర్ని మీరు మర్చిపోండి. ఈ పేపర్ని చూడండి, ఆన్సర్ దొరుకుతుంది మీకు. ఈ పేపరు ఓకేనమ్మా? ఈ పేపర్ ఎక్కడుందో చూడండి, మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ఎక్కడుందమ్మా ఇలాంటి పేపరు? ఏలో ఉంది. చూడండి, మనం టోటల్ పేపర్ చూడండి మీరు. చతురస్రం స్క్వేర్ షేప్ లో ఉంది. దాన్ని 2 పీసులుగా కట్ చేస్తే ఒక పీస్ మన దగ్గర ఉంది. ఈ రెండో పీస్ మనకు తెలియదు ఎలా ఉంటుందో. తెలియదంటే దీన్ని ఏం చేస్తాం? ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా చతురస్రం లాగా మార్చుకుంటే ఈ మిగిలిన రెండో పీస్ మనకు ఆన్సర్ లో కనిపిస్తుంది. ఓకేనమ్మా? కనిపించిందా? ఎక్కడుంది నాన్న ఆన్సర్? ఈ పేపర్ ఎక్కడుంది? ఏలో ఉంది. సో ఏలో ఉంది ఆన్సర్. మీరు ఇప్పుడు ఏలో ఉన్న పేపర్ని తీసుకొచ్చి ఇక్కడ దీనికి కలిపారనుకోండమ్మా, 2 అతుకుంటాయి. ఇక్కడ ఈ 2 కూడా ఇక్కడ అతుక్కుంటాయి. అతుక్కొని ఇది ఒక పర్ఫెక్ట్ స్క్వేర్ లాగా అయిపోతుంది. అంటే మనకి ఇచ్చిన పేపర్‌ని 2 పీసులుగా కట్ చేశారు. ఒక పీస్ మన దగ్గర ఉంది. రెండో పీస్ ఎక్కడుందో మన ఆప్షన్స్ లో ఎత్తుక్కోవాలి. ఇదే జియోమెట్రికల్ ఫిగర్ కంప్లీషన్. క్వెషన్ నెంబర్ 21 నుంచి క్వెషన్ నెంబర్ 24 వరకు ఈ టాపిక్ నుంచి వస్తాయి. నెక్స్ట్ చూద్దాం అమ్మా. నెక్స్ట్ టాపిక్ మిర్రర్ ఇమేజింగ్. మిర్రర్ ఇమేజింగ్ మీకు క్వెషన్ నెంబర్ 25 మీకు క్వెషన్ నెంబర్ 25 నుంచి 28 వరకు ఈ టాపిక్ నుంచి క్వెషన్స్ వస్తాయి. నవోదయ ఎగ్జామ్ లో 25th క్వెషన్, 26th, 27th అండ్ 28th క్వెషన్ వరకు ఈ 4 క్వెషన్స్ కూడా ఈ టాపిక్ నుంచి ఇదే విధంగా వస్తాయి. మిర్రర్ ఇమేజింగ్ అంటారు. ఈ టాపిక్ పేరేంటమ్మా? మిర్రర్ ఇమేజింగ్. సో మీరు ఈ టాపిక్ గుర్తుపెట్టుకోవాలంటే ఇలా వస్తుందమ్మా. ఒక లైను, చిన్న చిన్న లైన్స్ ఇలా వస్తాయి. దీన్ని చూడగానే మీరు ఏం టాపిక్ అనుకోవాలి? మిర్రర్ ఇమేజింగ్. మరి మిర్రర్ అంటే ఏంటి? అద్దం. అద్దంలో ఇక్కడ ఏదైతే ఇచ్చాడో ఓకేనమ్మా? అద్దంలో ఏదైతే ఇది ఇచ్చిండు కదా, ఇది అద్దంలో ఏ విధంగా కనిపిస్తుంది? మిర్రర్ లో ఏ విధంగా కనిపిస్తుంది అని అడుగుతాడమ్మా. సో మనం ఇలా పెట్టుకొని మిర్రర్ దగ్గర పెట్టుకుంటే అక్షరాలు ఏ విధంగా కనిపిస్తాయి అన్నది మీకు ఓకేనా? మన ఛానల్లో ఉన్న క్లాసెస్ లో చాలా చెప్పాం. ఓకేనమ్మా? నెక్స్ట్ లైవ్ క్లాస్ లో కానీ ఛానల్లో క్లాస్ లో కానీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని గురించి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఏంటమ్మా? డి. ఇక్కడ మిర్రర్ దగ్గర ఇలాంటి ఒక పేపర్ మీద మనం ఇలా రాసుకొని వెళ్ళాం. ఎలా కనిపిస్తుందంటే ఈ విధంగా కనిపిస్తుంది నాన్న. ఈ విధంగా కనిపిస్తుంది. ఓకేనమ్మా? సో ఇక్కడ చూడండి, మరి ఆన్సర్ ఎలా వచ్చింది సార్ అంటే ఇక్కడ మిర్రర్ దగ్గరికి ఏముందమ్మా? టీ. ఇక్కడ ఆన్సర్ లో చూడండి టీ అంటే మిర్రర్ లో సేమ్ కనిపిస్తుంది. నెక్స్ట్ మిర్రర్ కి సెకండ్ ఏముంది? ఏ. ఇక్కడ కూడా సెకండ్ ఏ ఉంది. నెక్స్ట్ మిర్రర్ నుంచి మూడోది ఏంటి? బి. ఇక్కడ కూడా మిర్రర్ నుంచి మూడోది ఏంటమ్మా? బి. బి అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ ఎలా ఉంది? దాని మిర్రర్ ఇమేజ్ ఏ విధంగా ఉంటుంది? సో టీ అనేది ఇక్కడ టీ లాగా ఉంది. సో ఆన్సర్ డి నాన్న. ఇక్కడ ఈ టాపిక్ చెప్పే ముందు మీకు ఒకటి బాగా చెప్పాల్సింది ఏంటంటే బాగా ప్రాక్టీస్ ఉందమ్మా. చిన్నప్పటి నుంచి మీరు అద్దంలో చూసుకుంటారు. బాయ్స్ అయితే మీరు లెఫ్ట్ సైడ్ ఇలా ఏంటమ్మా లెఫ్ట్ సైడ్ మనం వెంట్రుకలు ఇలా నెడతారు మీరు. దువ్వుకునేటప్పుడు ఏం చేస్తారు? లెఫ్ట్ సైడ్ కొన్ని రైట్ సైడ్ కొన్ని వెంట్రుకలు ఇలా నెట్టేటప్పుడు
మీరు లెఫ్ట్ సైడ్ ఒక లైన్ లాగా తీస్తారు. పైనుంచి కింద వరకు ఒక లైన్ లాగా తీస్తారు. మీకు అద్దంలో ఏ విధంగా కనిపిస్తుంది? రైట్ సైడ్ కనిపిస్తుంది. అద్దంలో ఉన్న మీ ఇమేజ్ అనేది అద్దంలో ఉన్న మీ ఇమేజ్‌లో ఉన్న అబ్బాయి ఏం చేస్తా ఉంటాడు? రైట్ సైడ్ దూకుంటున్నట్టుగా కనిపిస్తుంది మీకు. కుడి చేత్తో మనం కోంబు పట్టుకుంటాం. అక్కడ అద్దంలో లెఫ్ట్ హ్యాండ్‌తో పట్టుకున్నట్లుగా ఉంటుంది. అమ్మాయిలైతే ఇయర్ రింగ్స్ పెట్టుకుంటారు. లెఫ్ట్‌కి పెట్టుకుంటాయి. లెఫ్ట్‌కి ఇయర్ రింగ్ పెట్టుకునేటప్పుడు అద్దంలో అమ్మాయి ఎలా పెట్టుకుంటారు? కుడి చెవికి పెట్టుకున్నట్లుగా వస్తుంది. ఇక్కడ బయట ఎడమ చెవికి పెట్టుకుంటాం మనం. అద్దంలో కుడి చెవికి పెట్టుకున్నట్లుగా ఉంటుంది. సో, అదే విధంగా లెఫ్ట్‌ది రైట్‌కి, రైట్‌ది లెఫ్ట్‌గా కనిపిస్తుంది అద్దంలో. సో, ఈ విధంగా అన్నమాట. ఓకేనమ్మా? సో, మనం నెక్స్ట్ టాపిక్ చెప్పుకునేటప్పుడు ఈజీగానే వస్తుంది ఇది. సో, దీనికి ఆన్సర్ ఏంది నాన్న? డి అనేది ఆన్సర్. నెక్స్ట్ టాపిక్ చూద్దాం. మీరు ఒకే రోజు ఇవన్నీ చెప్తున్నాం గదా! ఓకేనా? ఎలా ఉంటుందో అని తెలియగొట్టడం కొరకే చెప్తున్నానమ్మా. మీకు అవగాహన కొరకు. ఈ టాపిక్స్ చాలా చాలా ఈజీగా ఉంటాయి. కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువ అవసరం లేదు. మీరు చదువులో డల్ అయినా సరే, యాక్టివ్‌గా ఉన్నా సరే, ఎలాంటి వాళ్ళైనా సరే ఈజీగా 40కి 40 చేయగలుగుతారు. కొద్దిగా ప్రాక్టీస్ ఉండాలి. సో, టాపిక్స్ ఎలా ఉంటుంది? ఇంట్రడక్షన్ చేద్దామని మీకు అన్ని ఒక్కొక్క టాపిక్ నుంచి ఒక్కొక్క క్వెషన్ చూపిస్తున్నాను. సో, ఇక్కడ ఏం లేదమ్మా. మీరు రకరకాల పేపర్‌లతో ఆడుకుంటారు. పేపర్‌ని ఫోల్డ్ చేస్తారు. బోట్ అంటే పడవని తయారు చేస్తారు. లేదా కెమెరాని తయారు చేస్తారు. లేకపోతే ప్యాంటు ఇలా రకరకాలుగా తయారు చేసే అలవాటుంది మీకు. పేపర్‌ని ఫోల్డ్ చేసి రాకెట్లు తయారు చేస్తారు. ఇవన్నీ మీకు అలవాటే కదా! సో, ఇక్కడ ఏం లేదమ్మా. పేపర్‌ని పైకి ఫోల్డ్ చేసాం. మళ్ళీ లెఫ్ట్‌కి ఫోల్డ్ చేశారు. లెఫ్ట్‌కి ఫోల్డ్ చేసి ఆ మిగిలిన పేపర్‌ని ఏం చేశారు? కొద్దిగా కట్ చేశారమ్మా. కొద్దిగా కట్ చేశారు. కట్ చేసి ఇక్కడ ఒక పంచ్ చేశారు. దాన్ని ఓపెన్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుంది? ఓపెన్ చేస్తే ఏ విధంగా కనిపిస్తుందన్నదే ఇక్కడ టాపిక్కు. సో, ఈ టాపికొచ్చేసి మీకు 29థ్ నుంచి 29థ్ క్వెషన్ నుంచి 32 క్వెషన్స్ వరకు ఈ టాపిక్ నుంచి అడుగుతారమ్మా. ఈ టాపిక్ ఏంటమ్మా? పంచ్డ్ హోల్ ప్యాటర్న్. ఫోల్డింగ్ ఆర్ అన్‌ఫోల్డింగ్ అంటారు. సో, ఈ పేపర్‌ని ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుందన్నదే మనకిక్కడ ఈ టాపిక్. ఓకేనా? 29థ్, 30, 31, 32 ఈ 4 క్వెషన్స్ కూడా ఈ టాపిక్ నుంచే వస్తాయి. ఓకేనమ్మా? పేపర్‌ని ఓపెన్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అన్నదే ఈ టాపిక్. మనం పేపర్‌ని ఫోల్డ్ చేస్తాం, ఫోల్డింగ్ చేస్తాం. తర్వాత పంచింగ్ గాని, కటింగ్ గాని చేస్తారు. చేసిన తర్వాత దాన్ని ఓపెన్ చేస్తే ఆ పేపర్ ఎలా ఉంటుంది? ఓకేనా? ఎలా ఉంటుంది నాన్న? దీన్ని ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుందమ్మా. ఏలో ఉన్నట్లుగా వస్తుంది. సో, మీకు మన ఛానెల్‌లో ఉన్న క్లాసెస్ చూసినా మనకు ఈజీగానే అర్థం అవుతుంది. ఓకేనా? సో, ఈ టాపిక్ అనేది మన ఛానెల్‌లో ఆల్రెడీ క్లాసెస్ చేశాము. చూడండి ఒకసారి. సో, 29 నుంచి 32 క్వెషన్స్ వరకు ఈ టాపిక్ నుంచి అడుగుతారు. మనం పేపర్‌ని కటింగ్ చేసాం, లేదా పంచింగ్ చేసాం. ఓపెన్ చేసిన తర్వాత ఆ పేపర్ ఎలా ఉంటుందంటే, ఏలో ఉన్నట్లుగా ఉంటుందమ్మా. సో, ఇది చూస్తే కొద్దిగా హార్డ్‌గా అనిపిస్తుంది మీకు. ఇప్పుడు వినేటప్పుడు మాత్రం కొంచెం హార్డ్ అనిపిస్తుంది. కానీ మీకు ఆల్రెడీ క్లాసెస్ ఇంతకుముందు మనం ఛానెల్‌లో అప్‌లోడ్ చేసిన క్లాసెస్ చూస్తే చాలా చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఓకేనమ్మా? సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. నెక్స్ట్ చూడండమ్మా. స్పేస్ విజువలైజేషన్. ఈ విధంగా ఉన్న ఒక పేపర్‌ని ఈ విధంగా 3 పీసెస్‌ని దగ్గరికి అతకబెడితే ఓకేనమ్మా. విడివిడిగా ఉన్న పీసెస్‌ని దగ్గరికి అతుక్కుంటే ఏ విధంగా ఉంటుంది? ఈ 3 పీసెస్‌ని అతుకుబెడతాం. ఓకేనమ్మా. అతుకుబెడితే ఏ విధంగా ఉంటుంది? ఏ విధంగా ఉంటుంది నాన్న? డీలో ఉన్నట్లుగా ఉంటుంది. ఈ 3 పీసులు కూడా దగ్గరికి అతకబెడితే ఈ విధంగా డీలో ఉన్నట్లుగా షేప్ ఫార్మ్ అవుతుంది. సో, మీకు నెక్స్ట్ క్లాసెస్‌లో ఈజీగా అర్థమైపోతుందమ్మా. చాలా ఈజీగా ఉంది గదా! ఉన్న పీస్‌ని మనం అతుకుబెడుతున్నాం. అతుకుబెడితే ఈ విధంగా వస్తుంది. అంతేనా? సో, నెక్స్ట్ టాపిక్ చూద్దాం. ఇది 9థ్ టాపిక్ అమ్మా. ఇక్కడ క్వెషన్స్ వచ్చేసి 33, 34, 35, 36 ఈ 4 క్వెషన్స్ కూడా ఈ టాపిక్ నుంచి వస్తాయి. నెక్స్ట్ లాస్ట్ టాపిక్ నాన్న ఇది. ఓకేనమ్మా? లాస్ట్ టాపిక్. ఈ టాపిక్ వచ్చేసి ఎంబెడెడ్ ఫిగర్. ఓకేనమ్మా? లాస్ట్ టాపిక్. 37థ్ క్వెషన్ నుంచి 37థ్ క్వెషన్ నుంచి 40 క్వెషన్స్. 30 అంటే లాస్ట్ టాపిక్ కదమ్మా! 37, 38, 39, 40 ఈ 4 క్వెషన్స్ కూడా ఈ టాపిక్ నుంచి వస్తాయి. ఈ టాపిక్ పేరేంటి? ఎంబెడెడ్ ఫిగర్. అంటే లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఈ ఇమేజ్ ఉందమ్మా. ఇది ఎక్కడో చోట దాక్కొనుంది. దీన్నే ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. ఇంక్లూడెడ్ ఫిగర్ అంటారు. ఓకేనమ్మా? సో, మనం దాని పేరుతో పని లేదు. లెఫ్ట్ సైడ్ ఇచ్చిన ఈ ఇమేజ్ ఉందా? ఈ ఇమేజ్ ఇక్కడ ఏలో గాని, బిలో గాని, సిలో గాని, డిలో గాని దాక్కొనుంది. అది ఎక్కడుందో కనిపెట్టాలి మనం అంతే. ఇదొక గేమ్ లాగా ఉంటుంది. ఓకేనమ్మా? సో, ఇది ఎక్కడుంది నాన్న? దొరుకుతుంది మీకెక్కడ చూడండి. బిలో ఉందమ్మా. ఈ ఇమేజ్ చూడండి. ఈ లైన్స్ నిలువు లైన్, అడ్డం లైన్, మధ్యలో అడ్డం లైన్. బిలో ఉంది చూడండమ్మా. నిలువు లైన్, అడ్డం లైన్, లెఫ్ట్ సైడ్ అడ్డం లైన్. సో, ఇచ్చింది ఎక్కడుందమ్మా? ఎక్కడ దాక్కొనుంది? బిలో దాక్కొనుంది. హిడెన్‌గా దాక్కొని ఉంది. సో, దీన్ని ఎంబెడెడ్ ఫిగర్ అంటారు. ఓకేనమ్మా? ఈ విధంగా 10 టాపిక్స్ మీకు బోర్డ్ మీద రాపిచ్చిన 10 టాపిక్స్ కూడా
ఈ విధంగా ఉంటాయి. ఒక్కొక్క దానికి ఎగ్జాంపుల్స్ కూడా నేర్చుకున్నాం కదా! ఓకే చిల్డ్రన్ 10 టాపిక్స్ చూసారు కదా! 10 టాపిక్స్‌లో మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. సో, ఎవరికైనా 1 ఆర్ 2 ప్రాబ్లమ్స్ చూస్తే 1 ఆర్ 2 ఏంటమ్మా ఈ టాపిక్స్ చూస్తే ఇందులో ఈ 10 టాపిక్స్‌లో కూడా ఎవరికైనా 1 ఆర్ 2 టాపిక్స్ హార్డ్ అనిపించొచ్చు. కొద్దిగా హార్డ్‌గా అనిపించొచ్చునమ్మా. అనిపిస్తాయి కొద్దిసేపు. ఓకేనమ్మా? ఇందులో ఈ 10 టాపిక్‌ల నుంచి కూడా 1 ఆర్ 2 టాపిక్స్ మాత్రమే మీకు కొద్దిగా హార్డ్ అనిపిస్తాయి. ఎవరికైనా కొద్ది మందికి మాత్రం అందరికి గాదు. అందరికి 10 టాపిక్స్ ఈజీగానే ఉంటాయి. ఎప్పుడైనా 1 ఆర్ 2 టాపిక్స్ కొద్దిగా లిటిల్ బిట్ హార్డ్ ఉంటాయమ్మా. సో, ఆ హార్డ్ మరి ఎలా వస్తుందంటే ప్రాక్టీస్ చేస్తే ఈజీగా చేయగలుగుతారు. నేను మీకు ప్రతిసారి చెప్పాను ఇదే విషయం. ఏం చెప్పానమ్మా? 10 టాపిక్స్ ఇంటూ 4 ఒక టాపిక్ నుంచి 4 క్వెషన్స్ వస్తాయి. 40 క్వెషన్స్. ఈ 40 క్వెషన్స్ ఎవరైనా చేయగలుగుతారు. మీరు చదువులో ఈజీగా ఉన్న మంచిగా చదివే వాళ్ళైనా సరే, మీరు చదువులో డల్ అయిన వాళ్ళు సరే, డల్‌గా ఉన్నా సరే, ఎవరైనా సరే ఈజీగా చేయగలుగుతారు. మీకిక్కడ బోర్డ్ మీద రాసినప్పుడు ఆ పదాలు చూస్తే కొంచెం భయం అనిపిస్తుంది. కొన్ని పిక్చర్స్ చూస్తే కొంతమంది 1 ఆర్ 2 టాపిక్స్‌లో కొంచెం హార్డ్‌గా అనిపించొచ్చు. హార్డ్ టాపిక్ కూడా ఓకేనమ్మా. మన క్లాసెస్ చూస్తే పూర్తిగా చూస్తే ఏ టాపిక్ అయినా సరే ఈజీగా చేయగలుగుతారు. 40కి 40 ఓకేనమ్మా. కొద్దిగా కష్టపడితే చాలు 40కి 40 చేయగలుగుతారు. తొందరపడ్డ వాళ్ళు మాత్రం 38 గాని, 39 గాని చేయగలుగుతారు. ఓకేనా. ఎవరైనా సరే అమ్మా మీరు తొందరపడకుండా కూల్‌గా చేసేవాళ్ళుంటే మీకు 40కి 40 చేస్తారు. రిపీటెడ్‌గా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను. మీరు 40కి 40 చేస్తారు. తొందరపడే వాళ్ళు ఉంటే మాత్రం 38 క్వెషన్స్, 39 క్వెషన్స్ కరెక్ట్ అయితాయి. ఓకేనమ్మా. సో దీనికి ఏం కావాలి? కొద్దిగా నేర్చుకోవాలి. ఇందులో మీరు రాసేది ఏమన్నా ఉందా? జస్ట్ సిలబస్ ఒక్కటే రాసుకుంటారు. మిగిలినయన్ని కూడా మీరు కంప్యూటర్‌లో ప్రాక్టీస్ చేయొచ్చు. మీకు ఆన్‌లైన్‌లో మేము ఓకేనమ్మా. యూట్యూబ్ ద్వారా గాని, లైవ్ క్లాసెస్ ద్వారా గాని క్లాసెస్ ఇస్తున్నాం గదా! వాటిని ఎవరైనా సరే మీరు ఈజీగా చేయగలుగుతారు. ఓకేనమ్మా. జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోవటం. ఎప్పటికప్పుడు మీరేం చేయాలమ్మా? ప్రతి ఒక్క పిక్చర్‌ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకేనా. మన క్లాసెస్ చూసేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. మీకు రివిజన్ అప్పుడు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. మీకు రివిజన్‌కి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. ఎందుకంటే అన్నీ ఒకేసారి చూసుకోవచ్చు కాబట్టి. ఓకేనమ్మా. సో టాపిక్స్ ఎలా ఉన్నాయి? ఈజీగా ఉన్నాయా? హార్డ్‌గా ఉన్నాయా? ఎలా ఉన్నాయమ్మా? సో చాలా మందికి ఈజీగానే ఉంటాయి. కొద్ది మందికి మాత్రం 1 ఆర్ 2 టాపిక్స్ హార్డ్‌గా ఉండొచ్చు. కానీ ఏం కాదమ్మా. మన క్లాసెస్ చూడండి. రెగ్యులర్‌గా చూడండి. అన్నీ ఈజీగా ఉంటాయి. ఈజీగా చేయగలుగుతారు. సో ఇదమ్మా ఇంట్రడక్షన్. మెంటల్ ఎబిలిటీ టాపిక్ గురించి ఇంట్రడక్షను ఇది నాన్న. నెక్స్ట్ క్లాసెస్‌లో మనం మిగిలిన మ్యాథ్స్ సిలబస్ గాని, ఓకేనమ్మా. ప్యాసేజ్‌లు ఎలా ఉంటాయి? ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాసెస్‌లో మనం నేర్చుకుందాం. ఓకే చిల్డ్రన్.